సీఎంఓ ఆఫీస్ నుంచి అండి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా మార్చలే. చూసారు మీరు? అది చూపిస్తాను నేను. ఎంత బాధాకరం అంటే సీఎంఓ ఆఫీస్ లో చంద్రబాబు గారు ఉండి కూడా ఆయన కింద వీడియో ఎంక్లోజ్ చేశారు. దాంట్లో ఏమని ఆయన క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ రిలేషన్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్. దట్ ఇస్ ప్రైడ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. చంద్రబాబు గారు అవునండి, జగన్మోహన్ రెడ్డి అవునండి, ఎవరైనా వీ నీడ్ టు టేక్ దట్ ప్రైడ్. ఇవాళ 33 లక్షల కోట్ల ఒప్పందంలో మళ్ళీ వాళ్ళని పునర్ప్రవేశం చేసి లాజిస్టిక్స్ వైజ్ గా మీకు ల్యాండ్ అలొకేషన్స్ కానీ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఇది ఈ విధంగా ప్రభుత్వ విధానంలో మీకు కన్విన్స్ చేస్తున్నాం. మీరు అనుకున్నట్టు అది అన్ని మెగావాట్లు, ఈవెన్ అదాని డేటా సెంటర్ కూడా ఫేజెస్ వైజ్ గా మెగా డేటా సెంటర్లు పెట్టుకోవడానికి మెగావాట్స్ పెంచుకోవడానికి చేశాడు. కానీ ఒకసారి 80 మెగావాట్లు 100 మెగావాట్లు పెట్టడానికి అతనే ముందుకు రాలే. దిస్ ఈస్ అ ప్రొసీజర్ కి లాజిస్టిక్స్ అనేవి ప్రభుత్వ ప్రధానంగా ఇవ్వాల్సినవి. ఇవి మాట్లాడమంటే అప్పుడు దాని మీద ప్రిపేర్ రాకుండా పేరు మార్చారంటే, పేరు అంటే డేటా చోరీ ఎందుకు జరుగుతుంది అన్నది ఇవాళ ప్రస్తావించబడుతుందంటే మాకు సంబంధించిన ఆయనలో జరిగిన ఒప్పందాలకి ఇవాళ మాడిఫై చేశాం. అలాంటివి చెప్పకుండా ఎంతసేపు ఈ పేరు మేమే తీసుకొచ్చాం డబ్బులు కొట్టుకుంటే ఇంత బాధాకరంగా ఉంటుంది. అది ముఖ్యంగా లోకేష్ గారు మొన్న గూగుల్ డేటా సెంటర్ అద్భుతాలని ఇంత ఎలివేషన్స్ ఇచ్చి వైజాగ్ అంతా ఫ్లెక్సీలు కట్టిన తర్వాత నిన్న ఆయన అదాని గారు వచ్చి ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు. సో దెన్ వేర్ ఇస్ ద ఆన్సర్? ఇలాంటి వాటికి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతేగాని పథకాల పేర్లు అందరూ మార్చుకునే ఉన్నారు. నాకే ఇది కాదు. హెల్త్ యూనివర్సిటీ కూడా మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు, నేను చెప్తున్నాను ఖచ్చితంగా. కానీ దీనికన్నా మానవుడు రాజశేఖర రెడ్డి గారు ఓన్లీ ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటే దానికి డాక్టర్ ఎన్టీఆర్ అని మార్చండి అన్నది. అది ఏ విధంగా సూరుద్భావ వాతావరణంలో ప్రభుత్వాలు నడుచుకుంటూ వెళ్తే ఎవరికి అప్రహెన్షన్స్ ఉండవు. నేను వంశీ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ 108కి స్పాన్సర్షిప్ జరుగుతుంది. ఇప్పుడు కాకుండా మీ ఆంధ్రప్రదేశ్లో అరవిందో వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అంబులెన్స్లకి. అది ఆ స్పాన్సర్ది గవర్నమెంట్ కే క్రెడిట్ వస్తుంది, అంతేకాని అరవిందో అంబులెన్స్ ఇచ్చారు అన్నది ఉండదు. స్వచ్ఛందంగా ఇప్పుడు మనకి ఉదాహరణకి గాంధీ హాస్పిటల్ దగ్గర బయట అంబులెన్స్లు ఉంటాయి. ఒక విరాళం ఒక దాత ఒక అంబులెన్స్ ఇచ్చాడు, ఆ కోణంలో చూడండి. అంతేకాని దానికి స్పాన్సర్షిప్ లో మొత్తం లాజిస్టిక్స్ అన్ని భరిస్తుంది గవర్నమెంటే. ఆ డీజిల్ కొట్టడానికి కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఆ డ్రైవర్ జీతాలు అన్ని భరిస్తుంది గవర్నమెంటే. ఎవరో ఒకరు చారిటీలో మనకు తెలియదు సిఎస్ యాక్టివిటీస్ అంటారు, దాంట్లో ఒక 5-10 అంబులెన్స్లు ఇస్తారు, లేదంటే 100 అంబులెన్స్ అన్నిటికీ సర్టన్ పర్సంటేజ్ స్పాన్సర్ చేస్తాం సార్, మా స్టిక్కర్ ఒకటి పెట్టండి. ఇప్పుడు మెట్రో ట్రైన్లు చూడండి, బయట అన్ని స్టిక్కర్లు పెట్టి వెళ్తున్నాయి. ఏదో కంపెనీలు ఏది పోలో షర్ట్ లో ఇలాంటి రైల్వే స్టేషన్ పెట్టారు. ఉదాహరణకి మెట్రో కట్టిందంతా ఎల్జీను ఎల్ఐటి కట్టాడు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. మా మెట్రో స్టేషన్ పేర్లు చూడండి ఒకటి ఎలా ఉంటాయి. చెప్పాలనుకుంటే చెప్పండి. నాగేంద్ర గారు కాంట్రవర్సీ వద్దు, ఏం రిప్లై ఇవ్వాలనుకుంటే నార్మల్ గా మాట్లాడండి సార్. కాంట్రవర్సీ వద్దు ఎందుకు? వాళ్ళు సంకనాకడం అని మాట్లాడితే చెప్పండి అన్ని ఆపాను కదా, మ్యూట్లు పెట్టాను. ఇంకా కాదండి, ఇప్పుడు అన్ని ఆపాను. అర్థం చూడలేనా? అదే రిప్లై ఇవ్వమన్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? డిబేటింగ్ కాంట్రవర్సీ వద్దు, వాళ్ళ భాష మాట్లాడుతూ ఉంటే అందుకనే మ్యూట్ పెట్టాం కదండి. ఇప్పుడు మీరు మాట్లాడితే బిజీ పెడతారు సార్. నేను 100% నేను చెప్పాలనుకుని చెప్పండి. ఆయన ఏమన్నా అంటే వెంకటరెడ్డి గారు చెప్పులతో కొడతా, మెడలు ఉంచుతా, తాట తీస్తా, ఇది ఒక నాయకుడి భాష అన్నాడు. అడ్డగోలుగా ప్యాకేజీ అని మాట్లాడితే ఇప్పుడు కూడా ఆ మాటలకు మా నాయకుడు గాని మేము గాని కట్టుబడి ఉన్నాం. రెండోది సంకనాకడం అనడానికి నిన్నో మొన్న శివకుమార్ దగ్గరికి పోయి కలుస్తున్నారు నాయకుడు అంటున్నారు. మళ్ళీ ఏమన్నా ఢిల్లీలో రాజీవ్ గాంధీ సంకనాకం పోతున్నారా అని అడుగుతాను నేను. నా పార్టీ మీరు ఖండించాలండి. మీరు ఖండించి ఇది తప్పండి అనాలా. ఎవరి సంఖ్యనాకని పోతున్నారు? రాజీవ్ గాంధీ సంఖ్య ఎవరు పోతున్నారు? అది 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 కన్ఫర్మ్ కాదు కదా. ఆ వార్తలన్నింటి మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి టైం వేస్ట్. అన్ని మాంసం సప్లై చేసిన వాడు రెడ్డే కాదని బడ్జెట్ రాజశేఖర్ పెట్టినాడు. 1,89,000 కేజీల గోమాంసం అంట. అదే నేను ఆయన దగ్గర పోయి మాట్లాడాము. మీరు కంట్రోల్ ఉంటా. మీ భాష తప్పితే మీరు సంకనాకడం ఇంకనాకడం అంటే
ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. థ్యాంక్ యూ న్యూస్.